రాబోయే 4 సంవత్సరాల్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 3 లక్షల రూపాయలకు చేరబోతుందా? అవుననే సమాధానం వస్తాం. గడిచిన 3-4 దశాబ్దాల నుంచి మనం బంగారం ధరలు గనక పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం 10 నుంచి 12% కనీసం గెయిన్స్ అంటే పెరుగుదల నమోదైంది. అయితే కొన్ని సంవత్సరాల్లో మాత్రం అది 25%, 30% పైగా కూడా నమోదైంది. ప్రస్తుతానికి బంగారం ధరలు కొంతవరకు దిగవచ్చినా రాబోయే 4 సంవత్సరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 3 లక్షల రూపాయలు దాటవచ్చు అనే అంచనాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రతి సంవత్సరం బంగారం 10 నుంచి 12% పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా డాలర్ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు, ముఖ్యంగా ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి. అమెరికా డాలర్కు ఆల్టర్నేటివ్గా బంగారం నిల్వను పెంచుకుంటా ఉన్నాయి. ఇక ద్రవ్యోల్బణం కూడా విచ్చలవిడిగా పెరిగిపోవటం, బంగారం ధరలు గ్యారంటీగా పెరగబోతా ఉన్నాయి అనే దానికి ఆజ్యం పోస్తూ ఉన్నాయి. ఇక రాబోయే 4 yearsలో 2030 సంవత్సరం నాటికి అంటే మరో 4 సంవత్సరాల్లో ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $8,000 నుంచి 8,900 రికార్డు స్థాయికి టచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే భౌగోళికంగా పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి? ద్రవ్యోల్బణం ఎటు పరుగులు తీస్తుంది? అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా బంగారం నిలుస్తుందా? ఇవన్నీ అంశాలు ఈ బంగారం ధరలను శాసిస్తాయి. రాబోయే రోజుల్లో అమెరికా డాలర్కి ఆల్టర్నేటివ్గా చైనా, రష్యా, భారత్, ఇరాన్ ఒక కరెన్సీని డెవలప్ చేయబోతా ఉన్నాయి ఈ బ్రిక్స్ దేశాలు. అంతేకాకుండా ఆయా దేశాల మధ్య జరిగే ట్రేడింగ్ను కూడా ఆ దేశాల కరెన్సీలోనే చెల్లింపులు చేసేందుకు ఇప్పటికే భారత్ పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇరాన్తో ట్రేడింగ్ చేసినప్పుడు ఇరాన్కు సంబంధించిన కరెన్సీనే చెల్లించడానికి భారత్కి, ఇరాన్కి మధ్య కూడా ఒప్పందం ఉంది. రాబోయే రోజుల్లో ఇది అమెరికా డాలర్కే గండి కొట్టబోతా ఉంది. ప్రస్తుతానికైతే అమెరికా డాలర్ కొంత బాగా స్ట్రెంత్ అయినా రాబోయే రోజుల్లో అమెరికాలో పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, డాలర్ ఇదే బలాన్ని కొనసాగిస్తుందా, మరింత బలహీనపడుతుందా అనే విషయం బంగారం ధరలని శాసించబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ మరొకటి రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.